బార్బెల్ పిచ్ మీటింగ్స్ చాలామంది తెలిసే ఉంటుంది. మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. సో, మనశంకర వరప్రసాద్ గారు ఏదైతే మూవీ టీం వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన టీం వాళ్ళు కేసేశారు. అంటే కోర్టు ద్వారా ఆ వీడియోని రిమూవ్ చేయించారు. దానికి రీజన్ ఏందంటే, వాళ్ళ మూవీ పైన ఏదైనా తక్కువ చేసి మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా, ఆహ్, సో, నెగెటివ్‌గా ఏదైనా చెప్పినా గూడా, సో, ఆ వీడియోని అంటే యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చర్యలు తీసుకుంటారన్నట్టు. సో, అదే బార్బెల్ విషయంలో జరిగింది. బార్బెల్ కాకుండా చాలామంది నెగెటివ్ ఇచ్చిర్రా అంటే ఇచ్చిర్రు. ఇద్దరు ముగ్గురు రివ్యూవర్స్ నెగెటివ్‌గానే ఇచ్చిర్రు మూవీకి. చాలామంది పాజిటివ్‌గా ఇచ్చినప్పటికీ ఒక బార్బెల్ అయితే మెయిన్‌లీ ఎక్కువ మందికి రీచ్ అయ్యే వ్యక్తి, ఎక్కువ వ్యూస్ వచ్చే వ్యక్తి. సో, పెద్ద సినిమాలకు ఆయన రివ్యూ ఇవ్వకుండా ఆల్మోస్ట్ నెగెటివ్‌గానే చెప్పడానికి ట్రై చేస్తాడు. అలా అని చెప్పి పూర్తిగా నెగెటివ్ మైండ్ తోటి తప్పుగా మాట్లాడుతానంటే అంటే మరీ తప్పుగా ఏం మాట్లాడడు. ఓన్లీ మూవీ గురించే డీటెయిల్డ్‌గా రివ్యూ ఇయ్యడానికి ట్రై చేస్తాడు. మోస్ట్‌లీ నెగెటివ్‌గానే ఉంటది ఆయనది రివ్యూ. అంటే ఆయన అంటే మూవీ బాగుందని చెప్పిండంటే ఆల్మోస్ట్ చూడ్డానికెళ్తారు. ఆహ్, అంటే చూడ్డానికెళ్తారా లేదా తెలీదు గానీ కామెంట్‌లలో అయితే చూస్తాం నువ్వు చెప్పినవంటే చూస్తాం అని అంటారు. అంత ఫాలోయింగ్ ఉంది. సో, అండ్ ఎ ఆ మూవీ ఏదైనా నెగెటివ్‌గా ఉందంటే ఆ రోజు ఎంత లేట్‌గా అయినా 'బార్బెల్' రివ్యూ కోసం వెయిట్ జేస్తారు. ఎందుకంటే దాన్ని రోస్ట్ చేసి పడేస్తారు కాబట్టి మోస్ట్‌లీ. సినిమా గురించి ప్రతి పాయింట్ తీసి, లాగి పీకి లైక్ 'పూల చొక్క' నవీన్ నాయక్ మెయిన్‌లీ చేసేదేందంటే 'మనశంకర వరప్రసాద్' కూడా రివ్యూ పర్లేదన్నట్టే ఇచ్చిండు గానీ, ఒకటి నెగెటివ్‌గా ఒకటి మాట్లాడిండు. ఏందంటే ఆహ్, 'రామ్ చరణ్' గారిదేమో పెద్ద సినిమా గురించి ఒకటి మాట్లాడిండు. అది విషయం అందరికి తెలిసిందే. సినిమా వేస్ట్ ఉంటదని. అంటే సినిమా స్టోరీ ఆల్రెడీ తెలుసు నాకు. అది ఒకటి ఇష్యూ అయింది. అట్లనే ఈ రివ్యూలో ఏం చేసిండంటే వాళ్ళకు 'మనశంకర వరప్రసాద్' సినిమాలో ఒక మ్యూజిక్ వాడిర్రు. అంటే హీరో, హీరోయిన్ కలుసుకున్నప్పుడల్లా ఒక పాట వస్తా ఉంటది. సో, అది 'ఇళయరాజా' గారిది. మరి 'ఇళయరాజా' గారు ఆల్రెడీ ఒక సాంగ్ విషయంలో కాపీరైట్ ఏసి డబ్బులు గుంజిర్రు. కాపీరైట్ ఆయన మ్యూజిక్ ఒక సినిమాలో వాడిర్రని. సో, ఆయన కాపీరైట్ యేసుకొని ఆయన డబ్బులు వసూలు చేసుకున్నాడు కోర్టు ద్వారా. సో, ఇట్లనే ఈ సినిమా గూడా అయితదేమో అని జెప్పి అన్నాడు. బట్ ఆ సినిమా రివ్యూ జెప్పాల్సినోడు, ఆ సినిమాలో ఆ సాంగ్ వాడితే కాపీరైట్ గురించి డిస్కస్ జేయాల్సిన అవసరం ఏముంది? సో, ఇట్లా నెగెటివ్ మైండ్ సెట్ ఉంటరు కొందరు. ఇట్లా మాట్లాడితే తప్పు. బట్ నాకు తెలిసి అలాంటిదేం మాట్లాడలేదు 'బార్బెల్' అండ్ మూవీ గురించి గాని, చిరంజీవి గారి గురించి గాని, అక్కడ ఎవరి గురించి గాని నాకు తెలిసి నెగెటివ్‌గా మాట్లాడలేదని నేను అనుకుంటున్నా. ఆ రివ్యూ చూసినప్పుడైతే నాకు అంతగా ఏమి అనిపియలేదు. మరి ఏమన్నా నిజంగానే తప్పుగా మాట్లాడిండా లేదా? మళ్ళీ ఒక వీడియో చేస్తా అని చెప్పిండు. సో, చూడాలి ఏం మాట్లాడిండో. బట్ దీనివల్ల ఎవరు ఉపయోగం అంటే నాకు తెలిసి మూవీకి అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు. ఎందుకంటే మూవీ ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. చాలామంది మంచి రివ్యూ ఇచ్చిర్రు. మంచిగానే నడుస్తది. బట్ హీరో అయ్యేది ఎవరంటే బార్బెలే. ఏం చేస్తాడంటే నాకు ఆల్రెడీ నా వీడియోని తీసేసిర్రు అని చెప్పి నేను రివ్యూ చెప్పుకునే స్వాతంత్రం లేదా? మన దేశంలో మరీ ఇంత దిగజారిర్రా అది ఇది అని చెప్పి నాకు తెలిసి దీన్ని ఎక్కువనే పెద్ద వీడియోనే చేస్తాడు. గట్టిగానే యేసుకుంటాడు. అప్పుడు 'వార్ 2' టైమ్‌లో అనుకుంటా ప్రొడ్యూసర్ నాగవంశి గారు కూడా ఒక చిన్న మాట అన్నప్పుడు దాన్ని సెన్సేషనల్ చేసిండు. అంటే రివ్యూయర్స్ మరీ ఇంత నెగెటివ్‌గా ఎట్లుంటారు అన్నప్పుడు, సో, మనోని గురించి వచ్చిన టాపిక్ అప్పుడు 'బార్బెల్' యేసుకున్నాడు. సో, ఈసారి కూడా గట్టిగానే మూవీ టీమ్ వాళ్ళనో మరి నేనేం మాట్లాడినా ఏం కథ అని అన్నీ మరి యేసుకుంటాడు కావచ్చు. ఒక రకంగా పడుకున్న పులిని లేపి దండించుకోవడం అంటే ఇదే. అంటే దాని అర్థం ఏందంటే నిజంగా పులిని దండించుకోవడానికి కాదు గానీ, అక్కడ మ్యాటర్ ఏందంటే తను చాలామంది తెలవకపోవచ్చింకా. అంటే తన రివ్యూస్ చూస్తారు కావచ్చు గానీ, చాలామందికి తెలవకపోవచ్చు. దీనివల్ల ఈ ఇష్యూ వల్ల చాలామందికి తెలుస్తాడు. మళ్ళీ ఆహ్, తన రివ్యూ జెన్యూన్‌గా ఉంటదని చెప్పి చాలామంది నమ్మే ఐడియాని మీరే ఇస్తుర్రు. అంటే అందరూ పాజిటివ్‌గా ఇచ్చి తనొక్కడే నెగెటివ్ ఇచ్చిండంటే సో, తను రియల్‌గానే జెన్యూన్ ఏమో అని చెప్పి ఆడియన్స్‌లో అనిపిస్తది. సరే ప్రతి ఒక్కరు ఏ రివ్యూయర్ అయినా తన ఒపీనియన్ తను చెప్పొచ్చు. ఒక్కోసారి మిస్టేక్ అయితది. కొందరు మిస్టేక్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఆడియన్స్ కనెక్ట్ కాకపోవచ్చు. ఎప్పటికి ఎవరు మిస్టేక్ అని ఏముండది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వాళ్ళు చెప్పినప్పుడు కొందరు ఆడియన్స్ కనెక్ట్ అయితారు. కొందరు ఆడియన్స్ కనెక్ట్ కారు. ఎక్కువ మంది ఆడియన్స్ కనెక్ట్ అయినోళ్ళే సో, మంచి రివ్యూయర్‌గా కొనసాగుతా ఉంటారు. సో, ఈ రివ్యూయరు ఇప్పుడు
కొనసాగుతాడా లేదా అనేదానికన్నా ఈ రివ్యూని ఫేమ్ చేసేటట్టున్నారు ప్రొడ్యూసర్స్. ఇట్లా కేసులేసి లేకుంటే కాపీరైట్‌లేసి వాళ్ళు చెప్పేది ఎట్లా అంత ఇన్‌ఫ్లుయెన్స్ ఏం కాదు. పెద్ద సినిమాలకి ఎంత ఎఫెక్ట్ పడదు. సినిమా బాగుంటే ఆటోమేటిక్‌గా చూస్తారు. ఇప్పుడు ఆడియన్స్ కింద కామెంట్‌లు ఏం చేస్తున్నారంటే, కింద కామెంట్‌లు గాని అక్కడ పోస్ట్ పెట్టినప్పుడు అంటే ఆయన పోస్ట్‌లో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేసిండు. ఆయన వీడియో మీద కేసేసిర్రని. సో, ఆ వీడియో డిలీట్ అయితదని చెప్పి ఇప్పుడు రివ్యూలో కూడా చెప్పిండు. 'రవితేజ' గారి మూవీ రివ్యూ చెప్పేటప్పుడు. సో, ఆ వీడియో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ వీడియో ఉంటే రేపు వీడియో రాదు. ఆ వీడియో లేకపోతే రేపు వీడియో వస్తదన్నాడు. అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడతారన్నట్టు. సో, మాట్లాడితే ఎవళ్ళు ఫేమస్ అయితరు? బార్బెలే. సో, అదెందుకు సినిమా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది మంచి రివ్యూస్ ఇచ్చిర్రు. 'మహేందర్ వైబ్స్' 10,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 'తైవ్యూ' 10,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ చాలామంది మోస్ట్‌లీ పాజిటివ్ రివ్యూనే ఇచ్చిర్రు. అండ్ మూవీ గూడా చాలామంది ఆడియన్స్ రివ్యూ చూడకుండా కూడా ఎళ్ళే పరిస్థితి ఉంది సంక్రాంతి కాబట్టి. ఇలాంటి టైంలో అంటే ఆహ్, వాళ్ళొక టీమ్‌ని మెయింటైన్ చేస్తున్నట్టున్నారు మేబీ. వాళ్ళు చూసి మేబీ తీసుండొచ్చు. ఇక్కడ విషయం ఏందంటే 'బార్బెల్' ఒక్కడే ఇయ్యలేదు. నాకు తెలిసి మూవీ మ్యాటర్స్ కూడా నెగెటివ్‌గానే ఇచ్చినట్టున్నాడు. ఇంకెవరైనా నెగెటివ్ ఇచ్చిర్రా? ఇచ్చే ఉంటారు. చాలామంది ఇచ్చుంటారు. బట్ ఎక్కువ ఫేమస్ అయింది మాత్రం 'బార్బెల్' కాబట్టి సో, తన వీడియోని రిమూవ్ చేయడం జరిగింది. నెగెటివ్ ఇచ్చినందుకే తీసేసిర్రా అంటే కాదు. అక్కడ ఏదో డీఫేమ్ చేసినట్టు, డీఫేమ్ అంటే వాళ్ళ సినిమాని డీఫేమ్ చేసినట్టు అని చెప్పి అక్కడ మ్యాటర్ ఉంది. అదే కోర్ట్ కేస్ ప్రకారం తీసేసిర్రు. యూట్యూబ్ తీసేసింది. సో, రేపు మాట్లాడతా అని చెప్పిండంటే చాలా గట్టిగానే ఉంటది. దానివల్ల ఫేమస్ అయ్యేది మాత్రం 'బార్బెలే'. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ ఏమనుకుంటారు, కొత్తగా చూసినోళ్ళకు తెలవని వాళ్ళకు కూడా ఈ ఇష్యూ తెలుస్తది. సో, రివ్యూవర్స్ చూడని వాళ్ళు కూడా చూసేలాగా మీరు చేస్తుర్రు. అంటే రివ్యూ అవసరమా, చూడాల్సిన అవసరం లేదా అని అనుకుని డైరెక్ట్ మూవీ వెళ్ళేటోళ్ళు కూడా రివ్యూ చూడాల్సొస్తది. ఇప్పుడు తన ఫాలోవర్స్ జనరల్‌గా ఎట్లైనా చూస్తారనుకో. కానీ కొత్త ఫాలోవర్స్ ఈ వీడియో ఇష్యూ గురించి ఎక్కువ టాపిక్ వచ్చేసి మనశంకర వరప్రసాద్ వాళ్ళ టీమ్ వాళ్ళకి ఇట్లా తీసేసిర్రట ఒక రివ్యూవర్‌ది అనంగానే ఏదో ఒక న్యూస్ ఛానెల్‌లోడో ఎవడో ఒకడు పోస్ట్ పెడతాడు నాలాగా. సో, ఇప్పుడు నన్ను చూసి నా ఛానెల్ వాళ్ళు కూడా మార్బెల్ వ్యూవర్స్ ఎక్కువనే ఉంటారు నా ఛానెల్ వాళ్ళు కూడా. ఉంటే ఎవరైనా కమెంట్ చేయరి. బార్బెల్ ఛానెల్ రివ్యూ అంటే బార్బెల్ రివ్యూస్ ఫాలో అయ్యేవారు ఎవరైనా ఉంటే. సో, మీ ఒపీనియన్ ప్రకారం నిజంగానే ఆ రివ్యూలో బార్బెల్ ఏమన్నా తప్పుగా దొర్లిండా? నేను చూసినప్పుడైతే అంతగా ఏం అనిపియలేదు. మోస్ట్‌లీ రివ్యూ ఎప్పుడు గట్లనే చెప్తాడు నెగెటివ్. అన్ని సినిమాలకు అట్లనే చెప్తాడు. మంచిగున్నదానికి ఒకడు మంచిగా అంటాడు. తనకు నచ్చిందని మంచిగానే చెప్తాడు. చూద్దాం. రేపు మాట్లాడతా అన్నాడు. సో, ఇది ఇష్యూ. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థాంక్ యూ.